చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అంటే హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళని నాన్ లోకల్ అనేటువంటి మాటతో జగన్ సంబోధిస్తున్నారు. అది నాన్ లోకల్గా గుర్తించవచ్చా వాళ్ళిద్దరూ కలవడం వల్ల ఏపీలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తామని అంటున్నారు కదా. సో ఉమ్మడి అభ్యర్థుల్ని ఉమ్మడి పార్టీలు కలిసి వచ్చేటువంటి సమయంలో ఈ రెండు పార్టీలు కలిసి వస్తే ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? పరిస్థితి యాక్చువల్గా లేదు. కారణం ఏమిటంటే ఏ యొక్క గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్లో కానీ వాళ్ళ యొక్క ఏ విధానంలో కానీ ఎప్పుడు కూడా జనసేన పార్టీ ఎప్పుడు ఫైట్ చేయలే. ఒక పార్టీ పరంగా టీడీపీ సపోర్ట్ చేసిందేమో కానీ టీడీపీకి బహిరంగంగా వాళ్ళు చేసే తప్పులో ఎవరు చేసే ఒప్పులైనా కానీ దాన్ని సమర్థించింది కానీ ఎప్పుడు కూడా గవర్నమెంట్ని ఒక పక్షపాతంగా అడిగిన విధానం అంటూ లేదు. అతనికి ఒక దిశానిర్దేశం లేనటువంటి వ్యక్తి. ఏదో నాకు యూత్ ఫ్యాన్స్ ఉంది, ఈ విధంగా ముందుకు వెళ్ళాలని నాకు ఆలోచన ఉందే కానీ మామూలుగా ఆత్మీయ ఈ యొక్క పరిపాలనా దక్షతతో కూడిన జ్ఞానంతో కూడిన ఆ యొక్క ఆలోచనలు కానీ విధానం కానీ లేదు. రెండు కలిసినంత మాత్రాన ఏం కాదు. కానీ జగన్ అనే వ్యక్తి అందరిని సంతృప్తిపరచాలని ఒక ఆరాటపడే ఒక యంగ్ లీడర్, ఒక ముఖ్యమంత్రిగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన ఈ యొక్క కరోనా పీరియడ్లో కూడా స్టార్టింగ్ ఎక్కడంలో కూడా చాలా ప్రతిభావంతంగా పనిచేశారు ఆయన. కాబట్టి అనేక సంక్షేమ పథకాలు అయితేమి, పేదలకు వాళ్ళ యొక్క ఆహార విషయంలో అయితేమి ఒక భద్రత కల్పించాడు. ఈరోజు బాగున్నప్పుడు కాదు కానీ బాగలేనప్పుడు కూడా పరిపాలన సుభిక్షంగా ప్రజల్ని కాపాడాడు ఆయన పరిపాలనలో. కాబట్టి ఇవన్నీ ప్రజలు విశ్వసించి మరలా వైసీపీని గెలిపిస్తారని ఆశిస్తున్నాము. ప్రధానంగా చెప్పేది ఏంటంటే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది, పరిశ్రమలు తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి మాట చెప్తున్నారు. సో దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? అది ఆ నానుడు అనేది ఉంది కానీ కొంత దీన్ని డెవలప్ చేయాల్సిన విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచించాలి, దీన్ని పరిగణలో తీసుకోవాలి. ఎందుకంటే కేవలము మన అప్పు తెచ్చే దీని పరిపాలన కొనసాగించడం కాదు కానీ అభివృద్ధితో కూడా ఇది పరుగులు తీయాలి. కాబట్టి ఈ ఆలోచనలో కూడా వాళ్ళు ఏకీభవించి ముందుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రతిపక్ష విమర్శించాలని అనేక ధోరణులు వెతుకుతున్నారు వాళ్ళు. కాబట్టి ఎక్కడ వెతికినా ఏదో తప్పు లేకుండా ఉండదు, పొరపాటు లేకుండా ఉండదు. కుటుంబంలో కూడా ఏ వ్యక్తినైనా దూషించవచ్చు కానీ పొరపాటు లేకుండా ఏ యొక్క దాన్ని ఆర్గనైజ్ చేసే తండ్రి కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఎవరైనా సరే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కానీ వీటన్నిటి అధిగమించి ముందుకు పోవడం అనేది మరి ప్రజల సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ వారి యొక్క ముఖాల్లో చిరునవ్వు కానీ ఇవన్నీ ఒక చూడాలని ఆకాంక్షతో ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రధానంగా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా అయ్యేటువంటి అంశాలు ఏంటి? పాజిటివ్ అంశాలు ఏమి లేవు కానీ కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేది కొంచెం పరిగణలో తీసుకోవాలి. మరి వారు ప్రభుత్వంలో భాగస్వామి కనుక వారు కన్నీరు పెట్టకూడదు. కనుక వారిని కొంచెం ఓరడించినట్లయితే వారికి కూడా ఓట్ బ్యాంక్ ఉంది. వారి బంధువులు, వారి స్నేహితులు, వారి యొక్క ఒక విద్యార్థిగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసేటప్పుడు వారి యొక్క ఆలోచనలతో అనేక కుటుంబాలు ఏకీభించుంటాయి. తను ఒక్కడే అని మనం భావించకూడదు, దాని గురించి కూడా పరిగణలో తీసుకోవాలి. కనుక ఈ విషయాన్ని కొంచెం సమగ్రంగా ఒక ఆచరణలు కానీ పెడితే జగన్ ప్రభుత్వానికి ఏ యొక్క ఇబ్బంది ఉండదు. కాబట్టి దయించి కొన్ని విషయాలు గమనించాల్సిందిగా మరి పార్టీ వారిని కూడా దాని మీద మాకు అభిమానం ఉంది. ఎంతమంది ఎమ్మెల్యేలని, ఎందుకంటే పార్టీ గెలవాలి కాబట్టి, పార్టీ నిలిచుంటేనే జగన్ గారు నిలిచినట్టు, జగన్ నిలిచుంటేనే పార్టీ నిలిచినట్టు. మరి ఓట్ బ్యాంకు జగన్ ద్వారా, ఆయన యొక్క పాదయాత్ర ద్వారా, ఆయన చేసే సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ప్రజల హృదయాల్లో నిలబడిపోయినాయి. మరి వీటన్నిటి పరిగణలో తీసుకుని మరి ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క సొంత వ్యవహారాల్లో ఏలు పెట్టేదానికి లేదు. కాబట్టి ఏదైనా చూసి గవర్నమెంట్ పరంగా జగన్ గారిని చూసి మాత్రమే ఓట్ బ్యాంక్ ఉందనేది నా అభిప్రాయం. రాజకీయాలు రెండు సమానంగానే ఉన్నాయి. అక్కడ కాకపోతే వైసీపీ డామినేషన్ ప్రధానంగా వైసీపీ డామినేషన్కి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలు ఇట్లా అక్కడ మొదటి నుండి వైసీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో అలా కొడుకు మీద
ఈ సంక్షేమ పథకాలు, జగనన్న సంక్షేమ పథకాలు ఏమన్నా? సంక్షేమ పథకాలు బాగానే జరుగుతున్నాయి, అందుకని అందరూ దాని మీద ఎక్కువగానే బాగా ఫోకస్ చేస్తారు. ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి వస్తున్నాయి కదా, ఇవి ఏమన్నా ప్రభావం చూపే అవకాశం? ప్రభావం ఏం చూపదు. ఎందుకంటారు? ఎందుకంటే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదుగా. ఇప్పుడు ఆయన ఏదేదో మాట్లాడతాడు, ఈయన ఏదేదో మాట్లాడి, అవసరమైనప్పుడు ఇద్దరు కలిసి అంటారు, అవసరం లేనప్పుడు ఇద్దరు వేరు వేరుగా అనుకుంటారు. అవంతా ప్రజలకు తెలుస్తుంది. ఇక వాళ్ళు ఎటు నమ్మరుగా. అయితే నన్ను నమ్ముతారు అని పవన్ అంటున్నాడుగా. అనుకుంటారు, ఎవరి కాళ్ళు అనుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. నమ్ముతారని వాళ్ళు అనుకుంటారు, కానీ ప్రజల్లో ఉండాలిగా. కాకపోతే కుర్రోళ్ళు ఏదో ఎగురుతూ ఉంటారు, అంతేగాని పవన్ ఎగిరినా కూడా ఏం జరగదు. లేదు, ఏదో అనుకోవటమే కానీ దానివల్ల ఏమి వైసీపీగా నష్టం లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఒంటరిగా వస్తే బెటర్ అంటారా, కలిసి వస్తే బెటర్ అంటారా? వాస్తవానికి ఒంటరికి వస్తేనే బెటర్. ఎందుకంటే ఈ ఓట్లు, ఆ రెండు పార్టీలు ఒకే ఓటు. ఆ పార్టీలో వచ్చేది రెండు చీల్చుకుంటాయి, అంతేగాని వైసీపీ ఓటు చీలదు.